ఓ ప్రభువావు జీవమునిమ్ము, ఓ ప్రభువావు జీవమునిమ్ము. విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతోనే వేడెదను. ఓ ప్రభువావు జీవమునిమ్ము, ఓ ప్రభువావు జీవమునిమ్ము. కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. నాలో నిలుపుము నీదు ప్రేమ, నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువావు జీవమునిమ్ము, ఓ ప్రభువావు జీవమునిమ్ము. విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతోనే వేడెదను. ఓ ప్రభువావు జీవమునిమ్ము, ఓ ప్రభువావు జీవమునిమ్ము. పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి సహాయుండా. పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి సహాయుండా. గాయపు చేతితో లేపు మా, గాయపు చేతితో లేపు మా. ఓ ప్రభువావు జీవమునిమ్ము, ఓ ప్రభువావు జీవమునిమ్ము. శత్రుని యురిలో చిక్కియున్నాను, నాదు బంధకమును తెంపుము నీవు. శత్రుని యురిలో చిక్కియున్నాను, నాదు బంధకమును తెంపుము నీవు. ఆనందము నిమ్ము మరలా నాకు, ఆనందము నిమ్ము మరలా నాకు. ఓ ప్రభువావు జీవమునిమ్ము, ఓ ప్రభువావు జీవమునిమ్ము. దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని, మన్ననమిమ్ము. దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని,
మన్ననమేము కడుగుము నీదు రక్తము ఓనా కడుగుము నీదు రక్తము నా ఓ ప్రభువావు జీవము నీము ఓ ప్రభువావు జీవము నీము ఐక్యతాయే నాయభిలాష నాదు చేదును తొలగించుము ఐక్యతాయే నాయభిలాష నాదు చేదును తొలగించుము శత్రుని శక్తిని ఓడించుము శత్రుని శక్తిని ఓడించుము ఓ ప్రభువావు జీవము నీము ఓ ప్రభువావు జీవము నీము పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా వడిగా నీదు జీవము నీము పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా వడిగా నీదు జీవము నీము బూడిద చేయుము నాలోని మాస్టున్ బూడిద చేయుము నాలోని మాస్టున్ ఓ ప్రభువావు జీవము నీము ఓ ప్రభువావు జీవము నీము ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదలింపగా వ్యాపింపచేయుము ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదలింపగా వ్యాపింపచేయుము హృదయమును ఫలింపజేయుము హృదయమును ఫలింపచేయుము ఓ ప్రభువావు జీవము నీము ఓ ప్రభువావు జీవము నీము విరిగిన మనసుతోనే వేడెదను విరిగిన మనసుతోనే వేడెదను ఓ ప్రభువావు జీవము నీము ఓ ప్రభువావు జీవము నీము ఇది వస్తుందా ఇదన్నది ఒకటి వచ్చేది
సంఖ్య 549. పాత దాంట్లో కొత్త దాంట్లో 549, పాత దాంట్లో 468. ఆకాశమహాకశంబులు పటానియా శర్యాకరుడా ఆకాశమహాకశంబులు పటానియా శర్యాకరుడా కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి కాపాడితివి నడిపితివి కాపాడితివి నడిపితివి నీ ఇంటికి మమ్ములను నీ ఇంటికి మమ్ములను ఆకాశమహాకశంబులు పటానియా శర్యాకరుడా ఆకాశమహాకశంబులు పటానియా శర్యాకరుడా నీతి న్యాయ మూలకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు నీతి న్యాయ మూలకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు నీతి న్యాయముల నేము నీతి న్యాయముల నేము స్తుతింపా నిరతంబు స్తుతింపా నిరతంబు ఆకాశమహాకశంబులు పటానియా శర్యాకరుడా ఆకాశమహాకశంబులు పటానియా శర్యాకరుడా కరువు తెగులు కష్ట నష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరువు తెగులు కష్ట నష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి మురిపించు మమ్ములను మురిపించు మమ్ములను ఆకాశమహాకశంబులు పటానియా శర్యాకరుడా ఆకాశమహాకశంబులు పటానియా శర్యాకరుడా
బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపజేయుమల్లెలూయా ధరింపజేయుమల్లెలూయా ఆకాశమహాకశంబులు పటానీయాశ్చర్యకరుడా ఆకాశమహాకశంబులు పటానీయాశ్చర్యకరుడా. చాలు. మనము దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు చూసుకొని మనము ప్రార్థనలోనికి వెళ్దాం. హెబ్రీయులకు 12వ అధ్యాయము 2వ వచనం 12:2 చదువు. మా ప్రేమ కృపగల మా పరలోక గొప్ప దేవ, నీ పరిశుద్ధంతో ఉన్నావు తండ్రి. ప్రేమతో కూడా కాచి కాపాడినావు తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రతి ఒక్క మాట మా హృదయంలో ఉంచుకొనిలాగా నీ కృపను కోరుతుందరా చెల్లిస్తూ మా ప్రభు వచ్చిన నీ విజయం బట్టి ఎంతో ఉందరాను. ఇంకా రానైన వారు సాకారంలో నడిపించండి. మరి ఎప్పుడు నుంచి కూడా వస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉందరా చెల్లిస్తూ యేసు క్రీస్తు ఘనమైన ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి అంటున్నాడు కదా. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ అంటున్నాడు. ఎవరి వైపు చూడాలి? మనము యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి మరి సిలువను సహించెను. దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ సులువుగా మనలను ఏం చేస్తున్నాడు సాతానుడు అంటే చిక్కులో పెట్టేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యమును గ్రహింపకుండా వాడు మనలను సులువుగా ఏదో ఒక తలంపు తీసుకొని వచ్చి దేవుని మీద ఉండే ఆ యొక్క చూపును విడిచిపెట్టి మరి తన వైపు వాడు మరి తింపుకుంటూ ఉంటున్నాడు. అందుకోసం ఇక్కడ ఏమంటున్నాడు? మరి సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టమంటున్నాడు. చిన్న చిన్నవి మనలోనే మనకు
వాడు ఏదో భేదాలు కలిగించి దేవుని పైన ఉన్న మనసును ఆ చూపును తీసివేస్తూ ఉంటాడు. అయితే మనము కూడా ఏం చేయాలి? ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టి పాపమును విడిచిపెట్టాలి అంటున్నాడు. విడిచిపెట్టి ఏం చేయమంటున్నాడు? యేసు వైపు చూచుచూ అంటున్నాడు. ఎవరి వైపు చూడాలి మనము? మన ఇంటి వారి వైపా, లేకుంటే మన ఫ్రెండ్స్ వైపా, మరి ఇంకెవరి వైపు? అటు ఇటు మనం చూడకూడదు. మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన యొక్క పందెంలో ఓపికతో పరిగెత్తాలి అంటున్నాడు. అట్లు మరి నిజముగా పేతురు నేను నీళ్ళ మీద నడుస్తా ప్రభు అన్నప్పుడు మరి ప్రభు నడుమన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే ఆయన మీద దృష్టి ఉంచినాడో చక్కగా నడవగలిగినాడు. అయ్యో నేను నీళ్ళ మీద మరి నడుస్తున్నాను అని ఎప్పుడైతే మరి తనలోనికి వచ్చిందో ఆ యొక్క చిన్న సమస్య, చిక్కులు, అదే అందుకోసం ఆయన ఏం చేస్తున్నాడు? మునిగిపోయి సాగినాడు. అట్లు మన ఎదుట ఉంచబడిన యొక్క పందెం, లోకంలో మనం పందె రంగంలో ఉన్నాం. మనకు మరి దుష్టునికి ఎప్పుడు కూడా మరి పోరాటం జరుగుతూనే ఉంటున్నది కదా. మరి దేవుని యొక్క వాక్యము మరి ఎఫెసీయులకు 6వ అధ్యాయంలో చెప్తాడు కదా, మరి సులువుగా చిక్కులో పెట్టి పాపమును విడిచిపెట్టి మరి ఆయన వైపు చూడమంటున్నాడు. మనం పోరాడినది ఎవరితో? మరి ఈ యొక్క లోకనాథులతో, మరి ఆకాశ మండలమందుండు దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నామంటున్నాడు. అందుకోసమే ప్రియులారా ఇక్కడ మనకు తేటగా చెప్తుంది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త. మనకు ఎవరున్నారు? మనకు ఒక కర్త ఉన్నాడు. కార్యము చేయనికే ఒక కర్త, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచూ అంటున్నాడు. ఎవరి వైపు చూడాలి మనము? యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఏమంటున్నాడు? ఓపిక కావాలి మనకు. ఉట్టిగానే మనము దేవుని యొక్క రాజ్యం చేరలేము. ఓపిక, ఎంతో సహనము మనము కలిగి ఉన్నప్పుడే ఆ యొక్క నిత్యమైన రాజ్యానికి మనము వారసులమవుతాం. అందుకోసమే ప్రభు ఏం చెప్తున్నాడు? తన ముందు ఉంచబడిన ఆనందాన్ని చూసినాడు, పరలోకమును చూసినాడు. అయితే ఈ లోక అవమానమును, ఈ లోక మరి ఆ యొక్క బాధలు అవన్నీ కూడా సహించి ఉన్నాడు. మన కొరకై కల్వరి శిలలో ఆయన గాయాలు పొందినాడు, మన కొరకై మరి చంపబడ్డాడు, మరి తిరిగి లేపబడ్డాడు. ఎందుకు? పరలోకములో దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉండి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, అక్కడ ఆనందిస్తూ ఉంటున్నాడు. అయ్యా, అదేవిధంగా మనము కూడా ఈ ఓపికతో కలిగి ఉన్నప్పుడే మన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును లక్ష్యపెట్టి సిలువను సహించెను అంటున్నాడు. దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అంటున్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? దేవుని యొక్క కుడిపార్శ్వములో ఉండి మన కొరకై విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అట్లా మన యొక్క జీవితంలో మనం కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో మరి మనం కూడా ఉండాలి. మనం ఓపిక కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క మరి లోకములో విజయం సాధిస్తాం. మన చూపు, మన తలంపులన్నీ కూడా ఆయన పైన ఉన్నప్పుడు మనం ఈ లోక సమస్యలను జయించిన వారముగా ఉంటాం. అందుకోసమే ఇక్కడ మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమిటి కోసం ఓపిక కలిగి ఈ యొక్క లోకంలో ఉన్న మరి సిలువను ఎలాగూ జయించి ఉన్నాడో అట్లా మీరు కూడా కలిగి ఉన్నప్పుడే ఆ నిత్యమైన రాజ్యము, పరలోక రాజ్యము అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 65:24 వచనం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మరి వారు వేడుకొనక మునిపే అంటున్నాడు. ఎప్పుడైతే ప్రభు మనలను చూస్తున్నాడో,
ఎప్పుడైతే మరి పరలోకంలో మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడో మరి ఈ విధమైన మరి మనకు కలుగుతూ ఉంటాయి. వారు వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. చదువు. ఏమంటున్నాడు? వారు మనవి చేస్తుండగా నేను ఆలకిస్తాను అంటున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో, మరి ఎవరైతే ఆయన పైన నమ్మకం ఉంచుతున్నారో, ఈ లోక శ్రమలన్నీ అవి విన్నదైనవి కావని మరి ఎప్పుడైతే మనము విశ్వాసిస్తున్నామో అప్పుడు మరి ఇలాగ జరుగును అంటున్నాడు. వారు వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. వారు మనవి చేయుచుండగానే మనము వేడుకుంటున్నాం, ప్రభా మాకు ఇది కావాలి, ఇది అవసరం ఉంది, మాకు ఇవి కావాలని ఆయన పైన సంపూర్ణమైన విశ్వాసం కలిగి మనం అడుగుతూ ఉంటామో అవన్నీ కూడా మనం వేడుకొనక మునిపి ఆయనకు తెలుసు, మనం అడగక మునిపి ఆయనకు తెలుసు. కాబట్టి నేను మీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తున్నాను అంటున్నాడు. దేవుడు మన యొక్క మనవి ఆలకించేవాడుగా ఉంటున్నాడు. మరి మనకి ఏదైతే అవసరమో మరి అవన్నీ కూడా ప్రభు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మరి ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యము మనము విన్నట్టుగా ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. సిలువుగా చుక్కులబెట్టు ఆ యొక్క పాపమును మనం వదిలిపెట్టాలని ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు. చూడండి, మరి పేతురు, 1 పేతురు 5:7 ఏమంటున్నాడు? ఆయన మిమ్మును గురించి ఏం చేస్తున్నాడు? మనల గురించి ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు. మరి ఆ యొక్క చింతంతో కూడా ఎవరి మీద ఏమంటున్నాడు? ఆయన మీద. మనం ఎవరిని మనలను ఎవరైతే రక్షించినారో, మన పాపముల నుండి ఎవరైతే విడిపించినారో, మనకెవరు దేవుడని మనం అనుకుంటున్నామో ఆయన మీద వేయమంటున్నాడు. ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి అంటున్నారు. ఎప్పుడైతే మనం ఆయన మీద వేస్తామో అప్పుడు మన యొక్క కోరికలన్నీ కూడా ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన మనం అడగక మునిపే మన అవసరతలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు ఎరిగి ఉన్నాడు. మన ఎరిగి ఉన్న దేవుని మనం నమ్మాలి. ఏదైతే అవసరమో మనము మరి నమ్మకపోతే ఏది కూడా మనకు దొరకదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మనము నమ్మాలి. అడిగినవన్నీ కూడా పొందినట్టుగా మనము నమ్మాలని ఆయన యొక్క వాక్యము మనకు వినిపిస్తూ ఉంటున్నారు. ఏదైతే మనకు అడుగుతున్నామో అవన్నీ కూడా దేవుడు దయచేసేవాడు. అయితే ఈ లోకంలో మనకు పోరాటం ఉంది. ఏంది? మనలను సులువుగా చుక్కులబెట్టు పాపము మనలను వెంబడిస్తూ ఉంటున్నారు. ఎంత గొప్పనికైనా ఆ పాపము వెంబడిస్తూనే ఉంది. ఆ సులువుగా చిక్కులబెట్టు పాపము వెంబడిస్తూనే ఉన్నది. కాబట్టి మనము లోకంలో అనుకునేవన్నీ కూడా జయించలేకపోతూ ఉంటున్నాం. ఎప్పుడైతే మనం సంపూర్ణమైన మరి భక్తి మాన్యత కలిగి ఆయనను అడుగుతామో అవన్నీ కూడా ప్రభు మనకిచ్చేవాడుగా ఉంటున్నాడు. మన అవసరతలన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు అంటున్నాడు. నీ కోసము, నా కోసము, మన వారందరి కోసము కూడా ఆయన చింతిస్తూ ఉంటున్నాడు, ఆలోచిస్తూ ఉంటున్నాడు. అయ్యో, నా బిడ్డలకు ఏది అవసరమో, మరి పాపంలో పడిపోతున్నారా, లోకంలో తిరుగుతున్నారా, నా కోసమే జీవిస్తున్నారా అని ఆయన ఎప్పుడు కూడా ఒక ఆలోచన కలిగి ఉంటున్నాడు. కాబట్టి మనము మన చింత యావత్తు ప్రభు పైన ఏతాం. మన అవసరతలన్నీ కూడా ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. అట్లు మన జీవితంలో మనం తగ్గించుకొని మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ప్రభువును మహిమపరుద్దాం. మన చింత యావత్తు కూడా ఆయన తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. మనము ప్రార్థించేది మన సంఘ విషయమై, మరి ముఖ్యంగా మరి హెబ్రోన్లో
యూత్ క్యాంపు జరుగుతున్నది. అక్కడ మరి అన్ని అవసరతలు ఏ కొరత లేకుండా ప్రభు తీర్చినట్టుగా మరి అక్కడ సాతానుడు ఏమాత్రం పని చేయకుండా మరి అన్ని విషయాలు అన్ని సమస్యలు ఏవి కలగకుండా వాటన్నిటిని కూడా ప్రభు తీర్చిలాగున మనం ప్రార్థిద్దాం. ఈ వార కూడికలన్నీ లేవు కాబట్టి ప్రజలు మరి ప్రభు పైననే ఆధారపడి మరి తమ సొంత ఇళ్లల్లో ఉండి కూడా ప్రభువును ఘనపరిచేవారుగా ఉండాలని మరి మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రార్థించండి.